కరుణ నేనెళ్ళి కృష్ణుని నిద్ర లేపుతాను, లేదంటే నన్నెందుకు తీసుకెళ్లలేదని గొడవ చేస్తుంది. మేము లోపలికి రావచ్చమ్మా? గోవిందయ్య గారు మీరా? ఏంటిది? మాధవమ్మ గారు మీకోసం వ్రతానికి సారె పంపించారు. ఇందులో ఏముంది? ఇంకేముంటుందమ్మా, వ్రతానికి సంబంధించిన ఉంటాయి, బోలెడంత ఆశీర్వాదం, ఇంకా ఎంతో ముఖ్యమైన వస్తువు. దాని మీద నీకు పూర్తి అధికారం ఉంది. సింధూరం. అక్కడ గంగ ఎంతగానో సంతోషిస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తగారు తన కోసం సింధూరం డబ్బా పంపించుంటుందని. కానీ ఇక్కడ నా జోయరాణి తన ఆట మొదలుపెట్టేసింది. మై గాడ్, ఎంత టాలెంటెడ్ మనిషివు నువ్వు జోయరాణి. ఎంత అందంగా ఉండే నీకు ఎంత భయంకరమైన బుర్రిచ్చాడా పైవాడు. ఇదిగో ఇవన్నీ నీకోసమే. అవును గంగా, చోటి అమ్మి ఎంతో ప్రేమగా నీకోసం ఈసారి పంపించింది. తీసుకో. చూడమ్మా గంగా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.